శ్రోతలు, భారత ప్రభుత్వం మహిళలకు సాధికారత, ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం ఎన్నో పథకాలు ప్రచారంలోకి తీసుకొస్తూ ఉన్నది. ఈ దిశలోనే మహిళలకు స్థానిక సంస్థల్లో 50% వరకు రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన కూడా చేశారు. ఆ రకంగా బిల్లు కూడా పెట్టి పాస్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రకంగా రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి, దానికి ప్రధాన సూత్రధారి ఎవరు, అలాగే ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్స్ పొందిన మహిళలు ఎవరు, వారు ఎటువంటి విజయాన్ని సాధించారు అనే విషయాలు మనకు తెలియజేయడానికి భారత గ్రామీణ అధ్యయన మరియు పరిశోధన అకాడమీ స్థూలంగా అగ్రశ్రీ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ డాక్టర్ డి సుందర్రామ్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుందర్రామ్ గారు. నమస్కారం అండి. మరి ప్రధానంగా చెప్పండి సుందర్రామ్ గారు, అసలు ఈ స్థానిక సంస్థల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్స్ మహిళలకు ఎప్పటి నుంచి కల్పిస్తున్నారంటారు? మహిళలకు స్థానిక సంస్థల్లో మొదటగా 50% రిజర్వేషన్లు కల్పించడానికి ఇటీవలనే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ 50% రిజర్వేషన్లు కల్పించే ముందు మనం 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు భారతదేశంలో ప్రప్రథంగా స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ రాజీవ్ గాంధీ చొరవతో మనకు లబ్ధి పొందింది. అంటే రాజ్యాంగానికి సవరణ చేసి పంచాయతీ ప్రజాప్రతినిధులు కావచ్చు, నగరపాలక సంస్థ ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా మహిళలకి 33% కేటాయించడం స్పష్టంగా ఈ రాజ్యాంగ సవరణలో పేర్కొనడం జరిగింది. ఆ విధంగా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ 73 రాజ్యాంగ సవరణ మనకు 1992 నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఈ 33% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం మహిళల్ని బాగా భాగస్వాములు చేస్తూ వారి జనాభా ప్రాతిపదికన 50% పెంచితే బాగుంటుంది, ఇది అవసరం కూడా అని గుర్తించి ఇటీవలనే 50% పెంచింది. మరి 33% నుంచి 50% పెంచింది ఈ రోజు. అయితే సుందర్రామ్ గారు, అసలు స్త్రీలకు ఈ రకంగా భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? లేకపోతే ఆ అవసరాన్ని ఎప్పుడు గుర్తించారంటారు? అంటే మన దేశ స్వాతంత్రానంతరం కూడా చూసినామంటే మహిళలు కూడా పురుషులతో సమానంగా ఇటు స్వాతంత్ర పోరాటంలో కావచ్చు, అలాగే ప్రభుత్వ నిర్మాణంలో వారు కూడా కీలక పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే వారికి ఇవ్వాల్సిన ప్రాతినిధ్యం మనకు ఇంతవరకు కల్పించలేదు. అంటే 92 రాజ్యాంగ సవరణ చేసే ముందు వరకు కూడా వారు ఉన్న జనాభా ప్రాతిపదికన ఈ రోజు మనకు జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. మరి ఆ ప్రాతిపదికన కల్పించాలంటే మనకు 40 ఏళ్లలోనే వారికి ఈ ప్రక్రియ మొదటి ప్రారంభించుండాలి. కానీ అది దురదృష్టవశాత్తు అలా వాయిదా పడుతూ ఈ 92వ రాజ్యాంగ, ఈ 73వ రాజ్యాంగ సవరణ ద్వారానే వారికి 33% రిజర్వేషన్ కల్పించడానికి ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఆలోచించారు. ఎందుకంటే మహిళలకి మనం సమాన ప్రాతిపదిక కల్పించినప్పుడు మాత్రమే వారు సంపూర్ణంగా భాగస్వాములు చేయగలము. కాబట్టి మనం రాజ్యాంగం ద్వారా వారికి కావలసిన సీట్లను ఒక రాజ్యాంగబద్ధంగా కల్పించాలనే ఉద్దేశంతో ఈ 73, 74 రాజ్యాంగ సవరణలో వాళ్ళు కల్పించారు. అంటే ప్రధానంగా ఒక కుటుంబం తీసుకుంటే కుటుంబంలో స్త్రీ పోషించే పాత్ర కూడా చాలా విలువైంది. అసలు మనకంటే ఎక్కువగా వారే కీలకమైన పాత్రను పోషిస్తూ, పురుషుడు మనం ఒక ఉద్యోగం చేస్తూ మనం వారికి డబ్బులు ఇచ్చినా గానీ దాన్నంతా కూడా వారు మేనేజ్మెంట్ చేయటం ఈ రోజు కూడా మహిళలే మనం చూస్తున్నాం. కుటుంబంలో అయితే ముఖ్యంగా మహిళల పాత్ర చాలా కీలకమైంది. మరి కుటుంబంలో అంత కీలక పాత్ర వహించే మహిళలకి ప్రభుత్వ పాలనలో కూడా సమాన ప్రాతినిధ్యం వాళ్ళకి కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈ 73 రాజ్యాంగ సవరణలో 33% రిజర్వేషన్స్ ని స్పష్టంగా వారికి కేటాయించి, ఆ కేటాయించిన స్థానాల్లో మహిళలకే అనే విధంగా అక్కడ సవరణలో వీలు కల్పించారు. మరి ఇంత శాతం అవసరం అని చెప్పేసి ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారంటారు? ఇటీవల మనం చూస్తే మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు కూడా ఈ రోజు అనేక రంగాల్లో ముందున్నారండి. ఒక స్థానిక సంస్థలోనే కాదు, ఇటు విశ్వవిద్యాలయాలు తీసుకోవచ్చు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అలాగే శాస్త్రవేత్తలు కావచ్చు, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, అనేక రంగాల్లో ఈ రోజు మహిళలు చాలా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ విధంగా వారు చొరవ తీసుకొని, అంటే ఒకప్పుడు మహిళలు ఏదో వంటింటికే పరిమితం అని చెప్పేసి సిద్ధాంతాన్ని మనం చూసాం. కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా మారింది.